ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర పెన్షనర్ల సంఘం సభ్యులున్నారు. వారి సమస్యలు ఏంటి, డిమాండ్స్ ఏంటి మనం తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి అసలు, ఎందుకు మీరు ఆందోళన కార్యక్రమానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది? తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రిటైర్ అయినటువంటి 33 పెన్షన్ సంఘాలు ఏకమై ఈ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ గత 4-5 సంవత్సరాల నుండి మా యొక్క సమస్యల మీద మేము పోరాటం వస్తున్నాం. పోయిన సంవత్సరము జూన్ మాసంలో ఇదే విధంగా మేము ప్రభుత్వానికి ఒక మెమోరాండం సమర్పించినాం. ప్రతి జిల్లా కేంద్రం లోపల ఒక ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వం స్పందించలేదు. ఆ తర్వాత జూలై 12వ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద 5,000 మంది సభ్యులతోటి చాలా పెద్ద ఎత్తున మేము ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మా యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. మీకు ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యల పట్ల ప్రభుత్వం ఇంతమాత్రం స్పందించలేదు. స్పందించని సందర్భంలో మేము పెద్ద మనుషులం, వయోవృద్ధులం, మాకు ఆరోగ్య సమస్యలు ప్రధానంగా ఉంటాయి. మా ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనటువంటిది అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల లోపల నగదు రహిత వైద్యము అందించాలని చెప్పేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్ పోయిన పే రివిజన్ కమిషన్ కూడా సిఫారసు చేసింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టులకు కూడా నగదు రహిత వైద్యము అందించాలి అని చెప్పి పే రివిజన్ కమిషన్ సిఫారసు చేసింది. కానీ గత ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టింది. మేము మా సమస్యలను అనేక సందర్భాల లోపల, అనేక వేదికల ద్వారా, సమూహాల లోపల ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించడం లేదు అని చెప్పి మేము చర్చిస్తున్న క్రమం లోపల ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత మేము ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము మా సమస్యలు చెప్పి, ఒకవేళ మీరు మీ మేనిఫెస్టోలో మా సమస్యలు చేర్చినట్లయితే మేము అవుట్ రైట్గా మా పెన్షనర్లము మీకు సహకరిస్తామని చెప్పి కూడా వారికి తెలియజేయడం జరిగింది. అందుకు స్పందించినటువంటి వారు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా మా సమస్యలను చేర్చడం జరిగింది, పరిష్కరిస్తామని చేర్చడం జరిగింది. మరి ఇప్పటిదాకా ప్రభుత్వము మా సమస్యల గురించి మాట్లాడడం లేదు కనుక ప్రభుత్వానికి మరొకసారి వారి దృష్టికి మా సమస్యలు తీసుకొని వెళ్ళడానికి మేము 15 జూలై సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఒక ప్రదర్శన నిర్వహించి మా సమస్యలను జిల్లా కలెక్టర్కి ఇచ్చి, ఆ జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆ మెమోరాండంను చీఫ్ సెక్రటరీకి అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మాకున్నటువంటి సమస్యలలో ముఖ్యంగా ఈహెచ్ఎస్ను మేము గతంలో కూడా ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. ఏంటిదంటే మాకు వచ్చేటువంటి పెన్షన్ నుండి 1% నిధులను కట్ చేసుకొని మిగతా మాకు అందరికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించాలని చెప్పి డిమాండ్ చేసినాం. అది ఆ డిమాండ్ అట్లాగే ఉన్నది. రెండోది ఏంటంటే మాకు రావాల్సినటువంటి 4 DAలు ఇప్పటి వరకు ఇవ్వాల్సి ఉండే ఇవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే పెన్షనర్లకు రాష్ట్ర స్థాయిలో ఒక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి. ఆ డైరెక్టరేటు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కమ్యూటేషన్ పెన్షన్ ఏదైతే ఉందో అది 15 సంవత్సరాలకు మేము పెట్టుకున్నాం, అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుస్తున్నది. దాన్ని ఇప్పుడు మేము 12 సంవత్సరాలకు కుదించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎలాంటి సమస్య? పిఆర్సీ అమలు చేయాలి. 4 DAలు డ్యూ ఉన్నాయి, అవి 4 DAలు కూడా విడుదల చేయాలి. ముఖ్యంగా ఐఆర్, హెల్త్ పర్పస్, ఈ 4 ముఖ్యమైన డిమాండ్లు ఇవే. సెంట్రల్ గవర్నమెంట్ DA కరువు భత్యం కానీ, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ పట్ల ఉండబడే సానుభూతిని రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాము, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని దయచేసి కాలయాపన కాకుండా తొందరగా మాకు DA కరువు భత్యాలు రావాలి, పిఆర్సీ IRN ఇవ్వాలి, ఇంటీరియం రిలీఫ్ అవి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరడానికే పెన్షనర్లు మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో దొక్కాయి. ఈ దఫా ఏర్పడినటువంటి ప్రభుత్వం సైతం తమ సమస్యలు పట్టించుకోవట్లేదు. మరొకసారి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చే సోమవారం 15వ తేదీన అన్ని కలెక్టరేట్ల ఎదుట
ఆందోళన కార్యక్రమం చేపడతాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా నగదు రహిత కార్పొరేటు హాస్పిటల్లో నగదు రహితంగా వైద్య సేవలు అందించాలి, ఇంటరమ్ రిలీఫ్ ఫండ్ అందించాలి, పెండింగ్లో ఉన్నటువంటి డిఏ ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని ముందుకు తీసుకురావడం జరిగింది. తమని సానుకూలమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి గుర్తు చేస్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.